ఫ్రెండ్స్, అతి తక్కువ ధరకి హౌస్ ప్లాన్స్, ఎలివేషన్ డిజైన్స్ మీరు ఇల్లు కట్టుకునే వాళ్ళకు ఉపయోగపడే మీ బిజినెస్ ప్రయత్నం కొరకు మమ్మల్ని సంప్రదించవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 30 ఫీట్ల వెడల్పు 45 ఫీట్ల పొడుగు ఇలాంటి డైమెన్షన్ కనుక మనం ట్రిపుల్ బెడ్రూమ్ కట్టుకుంటే గ్రౌండ్ ఫ్లోర్ అయినా కానీ ఫస్ట్ ఫ్లోర్ అయినా కానీ మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుంది, లేబర్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకుందాం. ఇది మొత్తం వచ్చేసి మనకి 150 గజాలు అయితే రావడం జరుగుతుంది. ఇందులో వచ్చేసి మనకి ట్రిపుల్ బెడ్రూమ్, అదేవిధంగా లిఫ్ట్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. ఇది మొత్తం ల్యాండ్ ఏరియా వచ్చేసి మనకి 1350 ఎస్ఎఫ్టీ వస్తుంది. మన సెట్ బ్యాక్లు పోగా 1118 స్క్వేర్ ఫీట్ లోని హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఈ 1118 స్క్వేర్ ఫీట్ కి కాస్ట్ ఎస్టిమేషన్ జరిగింది. ఇందులో వచ్చేసి మనకి బోర్వెల్ పర్మిషన్ యాడ్ చేయలేదు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మీకు ఎగ్జాక్ట్ ఇదే అమౌంట్ అయితే చెప్పట్లేదు, మీకు ఒక అవగాహన కోసమే ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఫస్ట్ మనం సిమెంట్ చూసుకున్నాం. సిమెంట్ వచ్చేసి 1,57,500 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి స్టీల్ చూసుకున్నాం. స్టీల్ వచ్చేసి 2,92,500 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి ఇసుక వచ్చేసి 1,53,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి రోబో శాండ్ వచ్చేసి ఒక 21,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి కంకర్ వచ్చేసి ఒక 42,250 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి బేస్మెంట్ రాయి వచ్చేసి ఒక 28,900 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి కిటికలు వచ్చేసి 1,40,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి డోర్స్ అదేవిధంగా కిటికీలు చూసుకుంటే కనుక 1,40,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి ఫ్లోరింగ్ టైల్స్ లేదా మార్బుల్స్ అయినా కానీ ఒక 80,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ మనకి ప్లంబింగ్ ఎలక్ట్రికల్ వచ్చేసి 1,45,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి ఫాల్ సీలింగ్ వచ్చేసి ఒక 58,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి ఐరన్ గేట్ కి సేఫ్టీ గిర్లకి అనేది ఒక 45,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి ఎస్ఎస్ రైలింగ్ అనేది ఒక 28,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ మనకి పెయింటింగ్ వచ్చేసి మెటీరియల్ కాస్ట్, లేబర్ కాస్ట్ అనేది 1,20,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. ఇవి ఫ్రెండ్స్ మనకి మెయిన్ గా మెటీరియల్ కాస్ట్ మొత్తం చూసుకుంటే కనుక 14,51,150 రూపాయల వరకు అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి లేబర్ కాస్ట్ చూసుకుందాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఫస్ట్ మనకి తాపీ మేస్ రోడ్ సెంట్రింగ్ వర్క్ చూసుకుందాం. ఈ 1,118 స్క్వేర్ ఫీట్ ఒక స్క్వేర్ ఫీట్ అనేది 300 నుంచి 350 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనం 320 రూపాయలు ఒక స్క్వేర్ ఫీట్ కి యాడ్ చేయడం జరిగింది. ఇది మొత్తం వచ్చేసి మనకి 3,57,760 రూపాయల వరకు అవుతుంది. నెక్స్ట్ మన గొంతు చేయడానికి మట్టి లెవెలింగ్ అనేది ఒక 39,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ మన కాంక్రీట్ మిల్లర్ కాస్ట్ వచ్చేసి ఒక 50,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మన కార్పెంటర్ వర్క్ వచ్చేసి ఒక 35,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి ఎలక్ట్రికల్ వర్క్, ప్లంబింగ్ వర్క్ అనేది ఒక 60,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మన ఫ్లోరింగ్, బాత్రూమ్ టైల్స్ వేయడానికి ఒక 48,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. టోటల్ కాస్ట్ వచ్చేసి మనకి 5,89,760 రూపాయల వరకు అవుతుందన్నమాట. అదేవిధంగా టోటల్ మెటీరియల్ కాస్ట్ వచ్చేసి 14,51,150 రూపాయలు. టోటల్ చూసుకుంటే కాస్ట్ వచ్చేసి మనకి 20,40,910 రూపాయల వరకు అవుతుంది. అదేవిధంగా ఈ అమౌంట్ కూడా 10% ఎక్స్ట్రా యాడ్ చేయడం జరిగింది. ఏదైనా మిస్ అయిన ఐటమ్స్ కానీ లేదా లేబర్ కాస్ట్ అయినా కానీ 2,04,091 రూపాయలు మనం యాడ్ చేయడం జరిగింది. టోటల్ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి 22,45,001 రూపాయల వరకు అవుతుందన్నమాట. ఇది మనకి దగ్గర నుంచి చేయించుకుంటే కనుక ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఇందులో వచ్చేసి మనకి లిఫ్ట్ ఛార్జెస్ అనేది సపరేట్ గా యాడ్ చేసుకోవాలి. దీనికి వచ్చేసి మనకి ఒక ఫ్లోర్ కి అనేది 3 నుంచి 5 లక్షల వరకు అయ్యే అవకాశం ఉంది. ఇది ఫ్రెండ్స్ మనకి ఇవాళ వీడియో. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎస్టిమేషన్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.